ఇప్పుడు ఒక బిడ్డకి అన్యాయం జరిగింది, అనవసరంగా రేప్ అండ్ మర్డర్ జరిగింది, వాళ్ళ తల్లిదండ్రులకి ఆ కడుపు కోత జీవితాంతం ఉంటుంది కదా. ఉంటుంది. కానీ చేసిన వాడు 3 నెలలకో 4 నెలలకో ఇంటి ముందు మన ఇంటి ముందే ఆ బైక్ మీద కారు మీద నడుచుకొని వెళ్తే ఆ తల్లిదండ్రుల తలకి బాధ ఎలా ఉంటుంది? సో ఆ బాధపడకూడదు. ఆ బాధపడకూడదు అంటే వాడు బెయిల్ మీద రాకుండానే కన్విక్షన్ పడాలి. అది ఈరోజు మాకు ఎదురుగా ఉన్న టార్గెట్. దానికి పోలీస్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్కి కానీ ఫోరెన్సిక్కి సంబంధించిన కానీ ఏ టూల్స్ కావాలంటే ఆ టూల్స్ ఈరోజు గవర్నమెంట్ ఇస్తున్నాం. సో పని చేయండి, మేము ఒకటే చెప్తున్నాం, మీ డ్యూటీ మీరు చేయండి. మీరు నమ్ముతారా, అసెంబ్లీలో కూడా ఎందుకు అంతమంది పోలీసులు? మనకేమి మనం అంతమంది పోలీసులు అవసరం లేదు. మనం చూసుకుంటాం కదా, మన భద్రత మ్యాక్సిమం వాళ్ళు చూసుకుంటారు. అంతమంది పోలీసుని డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు, మిగతా వాటికి ఉపయోగించండి వాళ్ళని. ఇది సాక్షాత్తు పెద్ద ఆయన సీఎం గారు చెప్పిన మాట. ఆయన ఇంటి దగ్గర కూడా ఈవెన్ చక్కగా డ్రోన్ సిస్టమ్ పెట్టుకొని మ్యాక్సిమం అంతా పోలీసింగ్ అంతా చేస్తున్నారు, ఇన్విజిబుల్ పోలీస్ అంతా చేస్తున్నారు. ఎక్కడైనా ఈరోజు మీరు అబ్జర్వ్ చేయండి, డ్రోన్స్ టెక్నాలజీ పెంచుకున్నాం, సీసీ కెమెరాలు పెంచుకున్నాం. మీ సీసీ కెమెరాలు పనిచేయడం మానేసినాయమ్మా. ఫస్ట్లోని స్టార్టింగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, సీసీ కెమెరాస్ పరిస్థితి ఏంటి అన్న, మేడం పని చేయట్లేదు. అంటే డబ్బులు ఇవ్వలేదు. అక్కడ స్టార్ట్ అయింది గాంజాని ఇమీడియట్గా మనం చేయాలి. ఈరోజు ఒక్క రోజుతో అయిపోయింది గాంజా కాదు, ఒక డెసిషన్తో పోయే గాంజా కూడా కాదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో కంప్లీట్గా విచ్చలవిడితనం అయిపోయింది. దాన్ని కంట్రోల్ చేయాలంటే కొన్ని ఇయర్స్ పడుతుంది మాకు. దానికి కంప్లీట్గా ఒక టాస్క్ ఫోర్స్ వేయాలి అనుకున్నాం. నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత లోకేష్ గారి దగ్గర నుంచి వచ్చిన ఫస్ట్ మెసేజ్ అదే నాకు, అమ్మ గాంజాని కంట్రోల్ చేయాలి, దాని మీద మనం దృష్టి పెడదాం, మీరు దృష్టి పెట్టండి. ఫస్ట్ నేను ఇంకా ప్రమాణ స్వీకారం చేశాను మంత్రిగా, ఇంకా నేను ఛార్జ్ కూడా తీసుకోలే, ఆఫీస్కి వచ్చి ఛార్జ్ కూడా తీసుకోలే. ఇమీడియట్గా వైజాగ్లో అసలు ఏంటి జరుగుతుందని వైజాగ్లో మీటింగ్ పెట్టి మీటింగ్లో కూర్చొని మొత్తం నేను స్టడీ చేసి దీనికి ఒక టాస్క్ ఫోర్స్ ఉండాలని సార్ మేమందరం కూడా డిస్కస్ చేసుకొని అప్పుడు ఈగల్ టాస్క్ ఫోర్స్ ఈరోజు రూపుదిద్దుకుంది. దిశ యాప్ అన్నది వస్తే దాని గురించి మీరు చెప్పారు, అండ్ తర్వాత శక్తి అనే యాప్ని మీరు పరిచయం చేశారు. దాని గురించి చెప్పండి, ఏం లోపాలు ఉన్నాయంటారు అందులో? దిశ యాప్ నేనేమంటానంటే అదో పెద్ద స్టోరీ. నాకు ఒక్కొక్కసారి ఎలాగా కొన్ని చట్టాలు అఫీషియల్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారో నాకు అర్థం కాదు. కొన్ని ఇష్యూస్ని బయటకి పబ్లిక్ ఇచ్చేయడం, పబ్లిక్ కూడా ఆలోచన చేస్తుంది కదా. అరే దిశ చట్టం అన్నావు, 21 రోజులు ఉరిశిక్ష అనేసావు, అది ఎక్కడ సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడేసావు, అందరూ చప్పట్లు కొట్టేశారు. దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పి రాజమండ్రిలో వెళ్ళి మొత్తం ఉమెన్ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ అందరి మధ్యలో మనోడు చక్కగా వెళ్ళి రిబ్బన్ కట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. దిశ పోలీస్ స్టేషన్ అన్నావు. అసలు దిశ చట్టానికి చట్టబద్ధత లేకుండానే దిశ చట్టం అన్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ 5 yearsలో దిశ కింద పోలీస్ కేసు ఫైల్ చేసామంటారు. దిశ ఏంటి? దిశ ఎక్కడుంది? దిశ నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ పంపించావు, సెంట్రల్ గవర్నమెంట్ కొరియర్స్ పంపించింది. 21 రోజులు ఎలా అవుతుంది 21 రోజులు? కామన్ మ్యాన్ ఆలోచన. దానికి సంబంధించి ఇన్ని టూల్స్ ఇచ్చితేనే 3 నెలలు 4 నెలలు పడుతుంది మాకు కన్విక్షన్ రావడానికి. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని 5 సంవత్సరాల్లో కట్టాల్సింది ఆపేసాడు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఆపేస్తే ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఎలా వస్తాయి బయటికి? ఇప్పుడున్న దాంట్లో మనం అరకొర ఉన్న సిచ్యువేషన్లో మనం ఏదో దాంట్లో తీసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఈ దొంగలు పట్టుకునే దానికి కూడా ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్ లేవు, డ్రోన్స్ లేవు, ఎటువంటి వెహికల్స్ లేవు, ఏమీ లేవు. పోలీసు ఎలా చేయగలరు? వీటన్నిటి మధ్యలోనే 21 రోజులు ఎలా శిక్ష విధించేస్తావు? దిశ యాప్ ఎవరికంటే దిశ యాప్ జనరల్లీ మహిళలకే కదా. మహిళలకి మన వాళ్ళు ఆపి మగాళ్ళని కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేయి. ఒకసారి నన్ను ఆపారు, మా డ్రైవర్ దగ్గర నేను వెనకాతలు కూర్చున్నా. అరే మేడం పోలీసులు ఆపుతున్నారంటే ఆపరా, ఏమంటున్నారు ఆపు అన్న అనేసరికి వాడు దిశ యాప్ డౌన్లోడ్ చేయని నా డ్రైవర్తో చెప్తున్నారు అనమాట. నేను ఎందుకు చేస్తాను అన్నాడు వీడు. అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, దిశ యాప్ డౌన్లోడ్ చేయాల్సిందే అన్నాను. అప్పుడు డోర్ దించాను అనమాట. ఏంటమ్మా అన్నాను. డోర్ తీసి ఆ మేడం మీరు వెళ్ళిపోండి అన్నాడు పోలీసు. అంటే విషయం చెప్తున్నా, మగాళ్ళ దగ్గర కూడా ఆపి చేయించారు.